బ్యాక్ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మొక్కులు తీర్చుకునేందుకు క్యూ కట్టారు. ఇటు నడకదారి నుంచి వెలువలా తరలి వస్తున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మారుమోగిపోతున్నాయి. ఇటు గదుల కోసం అవస్థలు తప్పటం లేదు. దీంతో సామాన్య భక్తులు పిల్లా పాపలతో రోడ్ల పక్కనే సేద తీరుతున్నారు. అటు క్యూ లైన్లు చాంతాడంత ఉన్నాయి. మరోవైపు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దివ్య దర్శనము కాలినడకన వచ్చినటువంటి క్యూ లైను నియర్లీ 1.5 కిలోమీటర్ వరకు కూడా విస్తరించి ఉన్నది. అదేవిధంగా సర్వదర్శనం క్యూ లైన్ కూడా 1 కిలోమీటర్ పైన ఉండి బయట భాగంలో ఒక 2-3 వేల మంది అక్కడ క్యూ లైన్లోకి ఎంటర్ కావడానికి ఉన్నారు. కాబట్టి నిన్నంత పట్టే సమయమే ఈరోజు కూడా సర్వదర్శన భక్తులకు దివ్య దర్శన భక్తులకు ఉంటుందని, నిన్నటి మాదిరిగానే ఈరోజు కూడా మిగతా ఎటువంటి అంతరాయాలు లేకుండా నిరంతరాయంగా సామాన్య భక్తులకు దర్శనం జరుగుతుందని, వాటికి అదనంగా సాయంత్రం 4 గంటల వరకు 300 రూపాయలు 50 రూపాయల వాళ్ళు వృద్ధులు, వికలాంగులు, చంటిబిడ్డల తల్లిదండ్రులు, అదేవిధంగా మనకు కళ్యాణానికి సంబంధించిన గృహస్థులు వీళ్ళందరికీ కూడా మామూలు పద్ధతిలో దర్శనాలు చేయిస్తూ దానికి సంబంధించి కాస్త వేచి ఉండవలసిన సమయాన్ని కూడా భక్తులందరూ సహృదయంతో అర్థం చేసుకొని పలువురు సెలబ్రిటీస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న బాహుబలి ఆడియో వేడుకకు హాజరైన హీరోయిన్లు అనుష్క, రమ్యకృష్ణ, నటుడు కృష్ణంరాజు ఈ ఉదయం వీఐపీ బ్రేక్లో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. మేడం మూవీ ఎలా ఉండబోతుంది మేడం? మేడం మేరీ అన్న మేరీ